మేమైతే ఇప్పుడు రామగుండం నుండి భువనగిరిలో అయితే దిగేసినాం. నెక్స్ట్ యాదగిరిలో ఆటో ఎక్కాలి. ఎక్కి ఇంకా డైరెక్ట్ భువనగిరిలో అయితే దిగేసినాం. నెక్స్ట్ యాదగిరిలో ఆటో ఎక్కాలి. ఎక్కి ఇంకా డైరెక్ట్ యాదగిరి గుట్టకైతే వెళ్తాం. యాదగిరికి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ అయితే చూపిస్తాం. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అన్నమాట. బస్ స్టాండ్ నుండి ఇప్పుడు మనం యాదగిరికి వెళ్తున్నాం. ఇది భువనగిరి బస్ స్టాండ్ నుండి యాదగిరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. యాదగిరి గుట్ట అన్నట్టు అక్కడ పైన టెంపుల్. ఇప్పుడు మేమైతే యాదగిరి గుట్ట నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. గుట్ట మీద అయితే లొకేషన్స్ అయితే ఆసం ఉన్నాయి, అసలు మంచిగా ఉన్నాయి. చూడండి ఇప్పుడు నేనైతే లొకేషన్ మొత్తం అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం గుట్ట మీదకి వెళ్ళేటప్పుడు అయితే లగేజెస్ ఉంటాయి కదా, అవి ముందు లగేజ్ ఉంటుంది కదా, అవి లాకర్స్లో వేసేసి దర్శనంకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కమాన్ రండి చూపిస్తా. పైన అయితే గుట్ట కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళాలి. గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. కానీ అక్కడ మొబైల్స్ అలో ఉంటావో ఉండవో తెలియదు మనకు కూడా. చాలా రష్ ఉందండి. అసలు నేను రష్ ఉంటుందా ఉండదా అనేసి అనుకున్నాను, కానీ చాలా వరకు అయితే రష్ చాలా ఉన్నది. చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకైతే తిరుపతికి వెళ్ళినట్టయితే అనిపించేసింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి అదేనండి గుట్ట. గుట్ట మీదకైతే మేము నడుచుకుంటూ వెళ్ళట్లేదు, ఆటోలో అయితే వెళ్తున్నాం. చాలా రష్ ఉంటుంది. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ బుకింగ్ కౌంటర్కి దారి అన్నట్టు, ప్రధాన బుకింగ్ కౌంటర్ దారి. మన ప్రత్యేక దర్శనంకి ఏమో 150 రూపాయలు, మామూలు దర్శనానికి బ్రేక్ దర్శనం అంట 300 రూపాయలు అంటే. ఇక్కడ అన్నీ ఇక్కడే ఉంటాయి, మనకి ఏమేమి కావాలో అవసరాలన్నీ ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గరనే ఉంటాయి అన్నట్టు. ఇది మెయిన్ ఎంట్రన్స్. బస్సెస్ ఫ్రీ బస్సెస్ కావాలి అంటే, ఫ్రీ బస్సెస్ అంటే మన గవర్నమెంట్ బస్సెస్ కాదు, మామూలుగా మనకి తిరుపతిలో ఉన్నట్టు బస్సెస్ అయితే ఉంటాయి. మా పిల్లలు అయితే వచ్చిన దగ్గర నుండి బొట్టు బొట్టు అనేసి అంటున్నారు, బొట్టు పెట్టించుకున్నారు వాళ్ళైతే. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం లోపల ఎలా ఉంటుందో. ఇప్పుడు మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం లోపల ఎలా ఉంటుందో. ఇప్పుడు మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాం. అయ్యగారి ఒక ప్రత్యేక సపరేట్ వెహికల్స్ అన్నమాట ఇప్పుడు నేను చూపించినవి. మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి ఇంకా మీది వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదైతే ఇంకా ఇదైతే యాదగిరి లోపల ఎంట్రన్స్. ఇది చాలా బాగుంది. ఏదో దేవుడి ఊరేగింపు అయితే జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడైతే వచ్చినాం కదా, దేవుడి యొక్క ఊరేగింపు జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ దేవుడి యొక్క ఊరేగింపు జరుగుతుంది యాదగిరిలో. చాలా బాగుంది, మస్తు ఉందండి. నాకైతే మస్తు అనిపించింది. టెంపుల్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. కొండపైకి వెళ్ళేటప్పుడు ఇట్లా కొండపైకి బస్సు అనేది ఉంటుంది కదా, సేమ్ మన ఆర్టీసీ బస్సు లెక్కనే ఉంటుంది.
ఈ బస్సు పైకి తీసుకెళ్తుంది యాదగిరి నుండి గుట్ట మీదకి. ఈ బస్సు ఎట్లా తీసుకెళ్తా? మనైతే మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా స్వర్ణగిరికి అయితే వెళ్ళాలి. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే, వస్తుంది చూడండి. టెంపుల్ అయితే ఎంత సింపుల్గా ఎంత చాలా బాగుందో, లోపల కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. ఓకే, ఇంకా మాదైతే అయిపోయింది దర్శనం. ఓకేనండి, ఇంకా దర్శనం అయితే అయిపోయింది. దర్శనంకి అయితే లోపలికి మొబైల్ అయితే అలో లేదండి, మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు. కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఎప్పుడైనా పునర్దర్శించుకోవడానికి అయితే రండి, చాలా మంచి ప్లేస్ అండి ఇదైతే. ఓకేనండి, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీకైతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు అయితే చేసుకోండి. ఓకేనండి, చూసినందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నువ్వు కూడా పోనా? ఇది స్వర్ణగిరి అండి. స్వర్ణగిరి ఎంట్రీ అయితే ఇచ్చేసినాం. ఇక యాదగిరి నుండి స్వర్ణగిరికి 13-14 కిలోమీటర్లు ఉంది స్వర్ణగిరి అయితే. స్వర్ణగిరిలో చాలా తిరుపతి కంటే చాలా రష్ ఎక్కువగా ఉంది. ఇదేమో ఎంట్రెన్స్ అండి, శ్రీవారి పాదాలు ఉంటాయి ముందటైతే. చాలామంది అక్కడ ఏంటంటే కాయిన్స్తో అయితే అక్కడ అతికిస్తున్నారు పాదాల దగ్గర. లోపల మ్యాగ్నెటిక్ ఉంటుందో మరి తెలీదు. ఏంటంటే పాదాల దగ్గర అతికిస్తే మనం కోరుకున్న కోరిక అయితే తీరుతుందని అక్కడైతే చెప్తున్నారు. నేను కూడా కొన్ని కాయిన్స్ అయితే అతికేసా. కొన్ని అతుకుతున్నాయి, కొన్ని అతకట్లేదు. ఇక్కడ నుండి ఏమో మెట్లు పైకి 4 మెట్లు ఉంటాయండి. ఈ స్వర్ణగిరి మెట్లు ఎక్కుతుంటే 104 మెట్లు ఉంటాయి. చాలా సింపుల్గా మనం ఇటు అటు చూసే వరకు ఆ మెట్లు అయితే అయిపోతాయి. మొన్న వైకుంఠ ఏకాదశి అయింది కదా, అందుకే ఇంత డెకరేషన్ చేసిరంట. చాలా రష్ ఉంది. అసలు మొబైల్ అయితే ఎంట్రీ అస్సలు లేదు. మామూలుగా లోపల వరకు వెళ్ళగానే అక్కడ మొబైల్స్ పెట్టే సెంటర్స్ ఉంటాయి, అందులో పెట్టేసి లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా మేము వెళ్ళింది జలనారాయణుడి ప్రత్యేకంగా చూసాం, మా కళ్ళతో సేవ్ చేసుకున్నాం, కానీ మొబైల్లో అయితే సేవ్ చేయలేకపోయినాం. చాలా రష్ ఉండడం వల్ల మొబైల్స్ అసలు అక్కడ బుకింగ్ కౌంటర్లో ఇచ్చేయడమే. లేకపోతే మామూలు టైంలో మొబైల్స్ లోపలికి అలో ఉంటుందంట. అంటే ఇక్కడ వరకు దర్శనం తర్వాత జలనారుడి దగ్గర మొబైల్స్ అలో ఉంటాయి, కానీ ఇప్పుడైతే మొబైల్స్ అలో లేవు. చాలా రష్ ఉంది. నిన్న పండగ కదా, పండగ రోజు చాలా రష్ ఉంది. దర్శనం చేసుకునే వాళ్ళైతే చాలా వచ్చారు. లోకల్ నుండి అయినా ఎక్కడి నుండి అయినా, నార్త్ నుండి కూడా వచ్చారంట చాలామంది. ఇది కూడా తిరుపతిలానే చాలా బాగుందండి గుడి అయితే. అసలు నాకు 2 కళ్ళు అయితే సరిపోలేదు, హైలైట్గా ఉంది టెంపుల్ అయితే. ఇదంతా స్వర్ణగిరి టెంపుల్. ఇది ఒకటే ఫ్యామిలీ వాళ్ళు కట్టించారంట. ఆ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ని అయితే 20 ఎకరాల్లో నిర్మించారంట. ఈ టెంపుల్ మొత్తం ఒకటే ఫ్యామిలీ వారు కట్టారు. అందులో మల్లపల్లి రామారావు గారని నిర్మించారు. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అనేవి లోపల ఉంటాయి. మనకి మొబైల్ అలో అంటే మనం హాలిడే టైంలో వచ్చాం కాబట్టి మొబైల్స్ అలో లేదు లోపలికి. సో మొబైల్స్ అలో లేకపోవడం వల్ల నేను జలనారాయణని మాత్రం వీడియో తీయలేకపోయా, అదొక్కటి మిస్ అయిపోయింది. మల్లపల్లి రామారావు గారు చాలా బాగా మొత్తం 7 సంవత్సరాలు అయితే పట్టింది ఈ గుడి కంప్లీట్ కావడానికి. సౌత్ గోపురం ఈస్ట్ నుండి మొత్తం సౌత్ నుండి ఈస్ట్లోకి మనం ఎంటర్ అవుతాం, మనం ఎంట్రెన్స్లోకి.
టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు 9 వైకుంఠ ద్వారం అంటారు దాన్ని. లోపలికి వెళ్ళే ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు అన్నట్టు. జలనారాయణ టెంపుల్ లోపల ఉంటాడు. అది టెంపుల్ లోపల ఏంటంటే మనం మొబైల్ అలో లేకపోవడం వల్ల తీయలేదు. అది స్టోన్ బరువు వచ్చేసి 2500 కేజీలు ఉంటుందంట. ఇక్కడ ఏపీ నుండి, తమిళనాడు, కర్ణాటక నుండి చాలామంది వస్తున్నారు, మన తెలంగాణ వాళ్ళే కాకుండా. మన ఈవినింగ్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ అంటే వ్లాగ్ అంటే ఏం లేదు, మామూలుగా చీకటి టైంలో అన్ని లైట్స్ అన్నీ ఆన్ చేయడం వల్ల దేవుడైతే చాలా అందంగా కనిపించిండు. ఇంకా స్టోన్ అనేది అయితే అసలు కళ్ళకైతే అసలు ఇంకా 2 కళ్ళు అయితే సరిపోలేదు నైట్ టైంలో. ఇవి 2 కళ్ళు అయితే సరిపోలేదు నాకైతే అసలు నైట్ టైంలో కానీ డే టైంలో. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగా లుక్ అట్రాక్టివ్గా వచ్చింది. లోపల లైన్లో నిల్చోవడమే ఖచ్చితంగా. టికెట్ కూడా ఉంటుంది 300 రూపీస్ది. 500 నుండి స్పెషల్ దర్శనం 500 నుండి 300 వరకు ఉంటుంది. మేమైతే 300లో వెళ్ళామండి. చాలా డెకరేషన్ అయితే చేశారు గుడి లోపల, అయితే చాలా అందంగా ఉంది. మొబైల్ అసలు అలా ఉండేది ఉంటే జలనారాయణ అయితే నేను ఇంకా చాలా అందంగా చూపించేదాన్నేమో. కానీ కళ్ళతో చూడడానికైతే నాకు జలనారాయణ చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదండి. కానీ మల్లపల్లి రామారావు గారి ఫ్యామిలీని అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే తన ఒక్క ఫ్యామిలీతోనే గుడి 20 ఎకరాల్లో చక్కగా కట్టేశారు. మధ్య మధ్యలో ప్రతి విగ్రహం రాయితోనే కట్టారండి. చాలా మొత్తానికైతే మా యాదగిరి, స్వర్ణగిరి అయితే దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా బాగున్నాయి, మీరు కూడా వచ్చి వీక్షించండి. యాదగిరి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా నైట్ టైంలో బాగుంది. ఓకేనండి. ఓకే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లాస్ట్ టైం మేము యాదగిరి